శ్రావణ మాసం నాగపంచమి ఈ సెంటిమెంట్ సోమవారం ఆలయాలను విపరీతమైన రద్దీగా మార్చేసింది. అయితే ఈ రద్దీ కాస్త బీహార్లో 7 ప్రాణాల్ని తీస్తే మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని టెంపుల్లో భక్తుల్ని తీవ్ర గాయాల పాలు చేసింది. బీహార్లో చోటు చేసుకున్న విషాదానికి భక్తుల మధ్య చోటు చేసుకున్న తోపులాట కారణమైతే అదేవిధంగా ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలోనూ జరిగింది. అయితే తరచూ ఇలా ఆలయాల్లో తొక్కిసలాటలు జరుగుతున్నా వాటినెందుకు నివారించలేకపోతున్నారు? తప్పెక్కడుంది? శుభముహూర్తం, శుభదినం, దైవ దర్శనంతో పుణ్యం. కొంప ముంచుతోన్న అతి ప్రచారం. అశోక్ ధామ్ లో గాల్లో కలిసిన 7 ప్రాణాలు. ఉజ్జయినిలో తీవ్రమైన తొక్కిసలాట. ఒకే రోజు బీహార్, మధ్యప్రదేశ్ లో కనిపించిన దృశ్యాలివి. లక్షలాది మంది భక్తులు సోమవారం వచ్చిన నాగపంచమి శ్రావణ మాసం కలయికని ప్రత్యేక దినంగా భావించి దర్శనాలకు బారులు తీరారు. ఫలితంగా ఏమాత్రం తేడా వచ్చినా ప్రాణాలు పోయే ప్రమాదం కనిపించింది. సరిగ్గా బీహార్ అశోక్ ధామ్ లో ఈ విషాదమే చోటు చేసుకుంది. ఉదయం నుంచే దర్శనానికి భక్తులు భారీగా వచ్చేశారు. ఒక్కసారిగా తోపులాట చోటు చేసుకుంది. విద్యుత్ షాక్ కొట్టిందనే ప్రచారంతో ఈ తోపులాట చోటు చేసుకుందని కొందరు చెప్తూ ఉండగా, బారికేడ్లు కూలిపోయి ఈ ప్రమాదం చోటు చేసుకుందని మరికొందరి వాదన. ఏదెలా ఉన్నా ఇక్కడ ఏర్పాట్లు అత్యంత నాసిరకంగా ఉన్నాయనేది వాస్తవం. ఘటన జరిగిన వెంటనే అధికారులు, సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. దైవ దర్శనం కోసం వచ్చి ఇలా ప్రాణాలు పోగొట్టుకోవడం అత్యంత విషాదం కాగా, అసలు ఈ రద్దీని ముందు ఇక్కడి ఆలయ సిబ్బంది, యంత్రాంగం ఊహించలేకపోయిందా, లేక ఊహించినా నిర్లక్ష్యం వహించారా అనేది తేలాల్సి ఉంది. ఇక మరో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉజ్జయినిలో సోమవారం పెద్ద ప్రమాదమే తప్పిందనుకోవాలి. మహాకాళేశ్వర ఆలయ ప్రాంగణంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. స్వామివారి దర్శనానికి దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఈ క్రమంలోనే ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బారికేడ్ల వద్ద భక్తుల ఒత్తిడి ఒక్కసారిగా పెరిగింది. తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. క్యూ లైన్లలో తోపులాట సంభవించింది. ఈ ఏడాది శ్రావణ సోమవారం నాగపంచమి కలిసి రావడం అత్యంత అరుదైన విషయంగా కొందరు చెప్తున్నారు. దీనికి తోడు శ్రీ మహాకాళేశ్వరుడికి ఊరేగింపు కూడా నిర్వహించడంతో భక్తుల రద్దీ అంచనాలకు మించి పెరిగింది. రికార్డు స్థాయిలో జనం గుమ్మిగూడడం వల్లే బారికేడ్ల వద్ద ఈ పరిస్థితి తలెత్తిందని ఆలయ సిబ్బంది చెప్తున్నారు. ఏదెలా ఉన్నా ఇక్కడ ఎవరి ప్రాణాలు పోకపోవడం అదృష్టంగా చెప్పాలి. కానీ ఒకే రోజు 2 సంఘటనలు చూస్తే కేవలం భక్తి ప్రపత్తులు ఉంటే సరిపోదు, రద్దీని చూసిన తర్వాత భయం కూడా ఉండాలంటారు. ఎందుకంటే ఎంత పెద్ద ప్రభుత్వాలైనా చేసే సెక్యూరిటీ ఏర్పాట్లు ఒక్కోసారి సరిపోకపోవచ్చు. ఆ సమయంలో కేవలం ముహూర్తం, శుభగడియలు, తిథులు ఎవ్వరినీ కాపాడలేవు. భక్తి ఉండొచ్చు కానీ ఇలా లక్షల మంది ఓ చోట గుమ్మిగూడితే పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉంది. భక్తి కానీ, దైవ దర్శనాలు మాత్రం కానీ ఎవరూ వద్దనరు. కానీ అప్రమత్తత మాత్రం అవసరమనేది గుర్తిరగాలి.